ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనము. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. ఈ లోక జీవితంలో అనేక మార్లు ఊహించినటువంటి హఠాత్ పరిణామాల కారణముగా మన జీవితంలో తలక్రిందులవుతూ ఉంటాయి. మన జీవితంలో కొన్నిసార్లు విఫలమై పాడైపోయినటువంటి జీవితాలుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో అనేక ఆలోచనలు మనల్ని చుట్టుముట్టి, ఇక ఈ జీవితం బాగుపడుతుందా, ఈ జీవితము ఇక జీవించటం అనేటువంటిది సాధ్యమేనా, అవసరమా ఈ జీవితం అనేటువంటి ఆలోచనలు కూడా చుట్టుముడుతూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలీయులకు కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుడు అన్నాడు, నేను నిన్ను బాగు చేసేటటువంటి వాడను, నేను నిన్ను జీవింపచేసేటటువంటి వాడను అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఆ సమాచారాన్ని, శుభవార్తను ఇశ్రాయేలుకు పంపించాడు. అదే మాటలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు కూడా వినిపింపచేస్తున్నాడు. దేవుని అందలి బలమైనటువంటి విశ్వాసముతో, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనతో, బలమైనటువంటి నిరీక్షణతో ఆయన వైపునకు చూచేటటువంటి వారిని నిశ్చయముగా అది ఎంత పాడైపోయిన జీవితమైనా ఆయన బాగు చేయగలడు. జీవించటము సాధ్యము కాదు అనుకున్నటువంటి జీవితమైన నీవు మరలా ఒక నూతనమైన, ఆనందకరమైన, దీవెనకరమైన జీవితంను జీవించటానికి ప్రభువు నీకు సహాయపడగలడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీ జీవితం బాగుగా లేదేమో, కుటుంబం బాగుగా లేదేమో, పిల్లల జీవితాలు బాగుగా లేవేమో, జీవించటం అవసరమనే ఆలోచనలు అనేక మార్లు నీకు కలుగుచున్నాయేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకో, ప్రార్థన చేయి, నిరీక్షణతో ముందుకు వెళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఎవరి హృదయాలలోనైతే జీవించడం అవసరమైనటువంటి తలంపులతో సాతానుడు గలిబిలి చేస్తున్నాడు, వారిని బలపరిచి, వారిని నిలవబెట్టి, వారి జీవితం ఆశీర్వాదకరంగా తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.